దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయండి. అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ. పొన్నం ప్రభాకర్ మంత్రి. మాజీ ఎంపీ వినోద్ చెల్లికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది. అట్లాంటి వాళ్ళందరూ భూమి తిరిగిచ్చేయాలన్న మంత్రి. మొన్న ఏం జరిగిందంటే, ఇదే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి చెల్లె అక్రమంగా ఒక ఉద్యోగం సంపాదించింది అన్నారు. అయితే ఆయన ఏమన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి, నాకు చెల్లె లేదు, నాకు అన్న లేడు, ఆ అన్నకు బిడ్డ లేదు. అన్నే లేనప్పుడు బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అని ఉంటే విచారణ జరుపుకోర్రి అని ఆయన అంటాడు. వీళ్ళు ఏమంటారు, ఇదంతా ఎవరు చేసిండ్రు? తిన్మార్ మల్లిగాడు చేసిన కథ ఇది. వీళ్ళే ఇస్తాను వానికి ఇన్పుట్స్, వీటి మీద మాట్లాడని ఈ ఇన్పుట్స్ వానికి ఇస్తాను. వాళ్ళు కుక్కరినట్టు వరే వరకు వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అనవసరంగా ఆ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారు స్పందించడం జరిగింది. ఆయన స్పందించకపోయినా అయిపోయేది. దాని మీద ఓ రోజంతా వేస్ట్ చేసుకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఆయనే బాటంగా ఏమంటాడు ఓపెన్ గా, నాకు అన్న లేడు, నాకు అన్నే లేనప్పుడు అన్న బిడ్డ ఎట్లా వచ్చింది? ఒక ఇంటి పేరుతోటి ఉన్న వాళ్ళందరూ చుట్టాలనుకుంటే మరి ఎక్కడెక్కడనో ఎన్నో రకాల ఇంటి పేర్లు ఉంటాయి. ఆ ఇంటి పేర్లు అందరూ ఒక్కటే బంధువులు అవుతారా అనేది వినోద్ కుమార్ ప్రశ్న. ఇక్కడ ఈయన ఏమంటాడు, అట్లా భూమి పొందిన వాళ్ళందరూ ఉంటే వెనకకి ఇచ్చేయాలి. అదేవిధంగా ఈయన జోగినపల్లి సంతోష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు, మన కేసీఆర్కి ఎప్పటికీ అప్పుడు అండగా ఉండే వ్యక్తి. సంతోష్ కుమార్ చెల్లెలు కూడా నిర్వాసితుల కోటలో భూమి తీసుకున్నాయట. నిర్వాసితుల కోటలో భూమి తీసుకున్నదట. ఆ భూమిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయాలనేది పొన్నం ప్రభాకర్ మాట.